ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభాలు వందనాలు. మరి ఈ దినము ఒక సత్యముతో లేదా ఒక చక్కటి దేవుని ఉద్దేశముతో మేము ముందుకు రావడానికి ప్రభు చూపిన కృపను బట్టి దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను. బాగున్నారు కదా? ప్రభు కృపను బట్టి మేము కూడా బాగున్నాను. మంచిది. మరి దాదాపుగా ఇప్పటికీ అనేక దినములు గడుస్తున్న ఈ తరుణంలో మార్చి 24వ తారీఖు జరిగినటువంటి సోమవారం రాజమండ్రి దగ్గర కొంతమూరు దగ్గర జరిగినటువంటి పగిడాల ప్రవీణ్ అన్న ఆ యొక్క మరణమును గురించి అనేక విషయాలు ప్రజల్లో కలవరం రేపుతూ ఉన్నాయి. దాదాపు 24వ తారీఖు అన్నగారు మరి మరణిస్తే 26వ తారీఖు పోస్ట్ మార్టం చేశారు. 26వ తారీఖు పోస్ట్ మార్టం చేసిన తర్వాత దాదాపుగా సుదీర్ఘంగా 16 రోజుల తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్లో మరి ఏలూరు రేంజ్ ఐజీ గారు అశోక్ కుమార్ గారు, అలాగే మరి కాకినాడ జిల్లా మరి ఎస్పీ గారు అయినటువంటి నరసింహ కిషోర్ గారు వీరందరూ కలిసి మరి సుదీర్ఘ సమయం తర్వాత దాదాపుగా 300 చిల్లర పైచీలకు వీడియోలన్నీ పరీక్షించి దాదాపుగా 62 సీసీ ఫుటేజ్లో ప్రాథమికంగా తీసుకొని ఇవన్నీ చేసి చివరికి ఆయన ఫోరెన్సిక్ ద్వారా జరిగిన ఈ యొక్క అనేకమైన సుదీర్ఘ సమయం తర్వాత దాదాపుగా మరి ఈ యొక్క 12వ తారీఖున మనకు పోస్ట్ మార్టం రిపోర్ట్ అనేది ఇవ్వడం జరిగింది. 12వ తారీఖు పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఇచ్చి వారు ఏం చేశారంటే త్రాగి డ్రైవింగ్ చేయటం వలన, మద్యమును సేవించి డ్రైవింగ్ చేయటం వలన ఆయన ప్రమాదశాత్తు మరణించారు అని మరి వారి యొక్క రిపోర్టు పిఎం రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. క్రైస్తవ సమాజము దాన్ని వ్యతిరేకించి క్రైస్తవ సమాజము దానిలో అనేక రకములైనటువంటి అనుమానాలకు తావిస్తూ ఉంది. నిజమే, మ్యాక్సిమం అయిన వీడియోస్ అన్నీ కూడా మద్యం కొనుగోలు చేసి షాపుల దగ్గర చూపించడం ఎక్కువగా చూపిస్తున్నారు. మధ్యలో తాగింది ఎక్కడ చూపలేదు, కనీసం వాటర్ బాటిల్ తీసుకునేది చూపలేదు, లేదా మరో చోట చూపేయకుండా టోల్ గేట్ దగ్గర పాస్ అయ్యే వీడియోస్, మద్యం సేవించే దగ్గర వీడియోస్, ఇలా 1-2 చోట్ల పెట్రోల్ పట్టించుకునే వీడియోస్ ఇలా చూపిస్తూ వచ్చినారు. సరే, ఏదేమైనా సరే దాదాపుగా 46 సంవత్సరాల వయసు కలిగి ప్రభు కొరకు సుదీర్ఘంగా పరిచర్య చేసి దేవుడు అన్నగారిని పిలిచిన పిలుపు, నిన్ను లోకానికి వెలుగుగా ఉంచుతానన్న ఆ వాగ్దాన్ని ఆయన ప్రభు నెరవేర్చారు. అందును బట్టి దేవునికి సమస్త ఘనత మహిమ ప్రభావాలు కలుగునుగాక. ఆమేన్. దాదాపుగా 46 సంవత్సరాలు సుదీర్ఘంగా ఆయన దేవుని పరిచర్య చేసి ఈ లోకంలో తన యాత్రను ముగించుకొని వెళ్ళిపోయారు. ఏది సత్యమో ఏది అసత్యమో పైనున్న దేవునికి మాత్రం తెలుసు. ఎందుకంటే ఆయన కంటికి కనబడిన స్పష్టము ఏది లేదు. ఈరోజు రిపోర్ట్స్ తారుమారు చేయొచ్చు, ఈరోజు సీసీ ఫుటేజ్ AI టెక్నాలజీ ద్వారా తారుమారు చేయొచ్చు, లేదా అనేక రకాలైనటువంటి మరి సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఈ రోజుల్లో ఏదైనా చేయడానికి ఆస్కారాలు ఉన్నాయి. సరే, ఏదైనా సరే మరి పోలీస్ వారి యొక్క దర్యాప్తులో, ప్రాథమిక విచారణలో, అలాగే మరి అనేక రకములైనటువంటి వారి యొక్క పరిశోధనల తదనంతరం త్రాగి చనిపోయారని వచ్చింది. అయితే పెద్దలు కేఏ పాల్ గారు అయితేనేమి, అనేక మంది దైవ సేవకులు, అలాగే కొంత రాజకీయ నాయకులు ఎంపీ హర్ష కుమార్ గారు అయితే ఇలా అనేక మంది ఈ విషయంలో వాదిస్తూనే ఉన్నారు, వాదులాటకు దిగుతూనే ఉన్నారు. మరి సిబిఐ ఎంక్వైరీ కావాలని అడుగుతున్నారు. ఎటకేలకు ప్రభు తన చిత్తం ఈ కేసులో జరిగించునుగాక అని కోరుకుందాం. మరి ప్రాముఖ్యంగా జరిగింది ఇది, జరగబోయే దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఇంతవరకు ప్రవీణ్ అన్న గారు చనిపోయారు. ఎవరు చంపారు అనేది నిర్ధారణకు రాకుండా కేవలము తనగా తాను మద్యమును సేవించి చనిపోయాడని వ్రాయబడి అనేక పోస్ట్ మార్టం రిపోర్ట్లు వచ్చింది. ఒకవేళ ఆయన గారిని చంపి ఉన్నట్లయితే, ఒకవేళ ఎవరైనా ప్రవీణ్ అన్న గారిని మర్డర్ చేసినట్లయితే దేవుని వాక్యంలో ఒక మాట వ్రాయబడింది. ఆదికాండంలో మనం చూస్తే 4వ అధ్యాయం 10వ వచనం చూస్తే, అన్న అయిన కయ్యూను తమ్ముడిని హేబేలును చంపేసి నీ తమ్ముడు ఎక్కడనగా నా తమ్ముడికి నేను కాపలాదారున్నా అని మాట్లాడినాడు. అయితే ఆ యొక్క హేబేలు రక్తము స్వరము భూమిలో నుండి దేవునికి మొరపెట్టిందంట కదా. నిజమే, ఈరోజు ప్రవీణ్ అన్న యొక్క రక్తము భూమిలో నుండి ప్రభుకు మొరపెడతా ఉంది. అది వాస్తవికమైన అంగీకరించవలసిన సత్యము. అనేక మంది మద్యము సేవించి చనిపోయాడంటున్న ఈ దినాల్లో ప్రాథమికంగా యేసుక్రీస్తు ప్రభులో వారిని ఒక విశ్వాసి అంగీకరించిన తర్వాత తన జీవితంలో 99 భాగాల్లో నికారుసు అయినటువంటి క్రైస్తవుడు ఎవరైనా సరే మరలా అటువంటి పాత జీవితాన్ని కానీ పాపాన్ని ప్రోత్సహించడు. అలాంటిది దైవ ప్రేరణ చేత, దైవాత్మతో నింపబడి, పరిశుద్ధాత్మ ప్రేరణ చేత నడిపించబడి అనేక మందికి సత్యాన్ని బోధిస్తున్నటువంటి
ప్రవీణ్ పగడాలన్న గారు మద్యాన్ని సేవించడం అనేది బహు హాస్యాస్పదంగా ఉన్నది అనేది మనకు తెలిసిన విషయమే. సాధారణమైన ఒక విశ్వాసియే ప్రభు నమ్మిన తర్వాత ఒక కమిట్మెంట్కు లోబడతాడు. అలాంటిది ప్రభు చేత నడిపించబడుతూ అనేక డిబేట్లలో పాల్గొంటూ దైవ జ్ఞానము చేత మాట్లాడుతున్న ఒక వ్యక్తి ఇలాంటి ఒక దిగజారినటువంటి అలవాటును కలిగి ఉండడం అనేది నమ్మశక్యం కానిది. ఏదేమైనా సరే ఎంత కమిట్మెంట్ ఉంటారండి దైవ సేవకులుగా నిలబడినప్పుడు. సో ఈ మధ్య ఒక సహోదరి చెప్పింది, రహస్య పాపం ఉండొచ్చేమో. ఒక మాట, రహస్య పాపము చేస్తూ విశ్వాసిగా కొనసాగొచ్చేమో, రహస్య పాపముగా చేస్తూ మరొక దానిగా కొనసాగొచ్చేమో. కానీ రహస్య పాపముగా దేవుని సేవకునిగా కొనసాగితే కదా, దేవుని కొనసాగితే తెలుసు, తిమోతి రాష్ట్ర పత్రికలు రాయబడింది కదా, సేవకులకు రెండంతల తీర్పు. వాక్యము ప్రిపేర్ అయ్యే ప్రతిసారి, వాక్యము చదివే ప్రతిసారి విశ్వాసుల కంటే బోధించడానికి సిద్ధపడుతున్న సేవకుడితోనే మాట్లాడుతుంది. అది మనం మర్చిపోకూడదు. విశ్వాసుల కంటే ముందు విశ్వాసులకు బోధించడానికి సిద్ధపరచబడుతున్న ఆ యొక్క సేవకుడితోనే మాట్లాడుతుంది. ఇన్ని సంవత్సరాల తన జీవితంలో ఎన్నిసార్లు వాక్యంతరతో మాట్లాడింది కదండి. అవును, రెండు విషయాలకు తావులేదు. కయ్యూను తన తమ్ముని చంపేసిన తర్వాత హేబేలు రక్తము భూమిలో నుండి మొరపెడతా ఉంది అని వ్రాయబడి ఉంది, ఆదికాండము 4:10. ఇంకొక విషయం, ప్రవీణ్ అన్న పగడాల గారిని చంపి ఈరోజు శత్రువు సంతోషించుండొచ్చు, తప్పించుకున్న భావనలో ఉండొచ్చు. కానీ రాజుల మొదటి గ్రంథంలో మనం చూస్తే 21:19 ఆహాబు కూడా నాబోతును చంపి పొలం ఆక్రమించుకున్నప్పుడు ఏలియా గారు మాట్లాడినారు, ఏ స్థలమందైతే నువ్వు నాబోతును చంపావో అదే స్థలమందు నీ రక్తాన్ని కుక్కలు నాకుతాయని. ఏ స్థలమందు నాబోతును యెజబెలు చంపించిందో, ఏ స్థలమందు నాబోతును ఆహాబు యెజబెలు ఇరువురు కలిసి చంపించారో అదే స్థలమందు వారి రక్తము కుక్కలు నాకుతాయి అని దేవుని వాక్యంలో వ్రాయబడిన మాట అక్షరాల ఏలియా గారు పలికిన ఆ మాట నెరవేర్చబడింది. ఈరోజు ప్రవీణన్న గారిని ఎవరైతే హతమార్చారో, ఎవరైతే అతడు దుశ్చర్యకు పాల్పడ్డారో ఖచ్చితంగా వారి రక్తాన్ని కుక్కలు నాకుతాయి. మర్చిపోకూడదు. యెజబెలు మాంసాన్ని మనం 2వ రాజుల గ్రంథం 9:36 చూస్తే యెజబెలు యొక్క మాంసాన్ని కుక్కలు పిక్కొని తిన్నాయి, ఒక రాణి మాంసాన్ని. అంటే ఎంత దయనీయమైన పరిస్థితి దేవుని వాక్యం సెలవిస్తోంది. మిమ్మల్ని ముట్టువాడు నా కనుగుడ్డును ముట్టువాడు. దేవుడు రోషం కలిగిన వాడు. దేవుడు ప్రవీణన్న జీవితంలో ఇలాంటి విషయాల్లో అనుమతించాడు అంటే ఈ అనుమతిలో ఎవరైతే దీంట్లో పాల్గొన్నారో వారి జీవితాలు వారి ఊహ కూడా అందవు అన్న సత్యాన్ని మర్చిపోకూడదు. ఈ విషయాన్ని ఎందుకు చెప్తా ఉన్నానంటే దేవుని యొక్క పిల్లల జోలికి మనం వెళ్ళకూడదు. దేవుని సేవకుల వైపు, దేవుని నమ్ముకున్న విశ్వాసుల వైపు ఎవరైనా సరే ఇష్టానుసారమైనటువంటి ఉద్దేశములను కలిగి వారి వైపు ఎవరైనా వారికి అపాయము లేదా ప్రమాదము లేదా వారికి నష్టమును కలిగించే ఆలోచన ఎవరికైనా ఉన్నట్లయితే బహుశా వారి గుంత వారు త్రవ్వుకుంటున్నారు అన్న సత్యాన్ని మర్చిపోకూడదు. ఆహాబు యెజబెలు ఇరువురు నాబోతును చంపిన తర్వాత పొలమును ఆక్రమించుకున్నామని సంతోషపడ్డారు, ద్రాక్ష తోటను ఆక్రమించుకున్నామని సంతోషపడ్డారు. కానీ దేవుడు ఆ విషయంలో ఏలియా ద్వారా మాట్లాడి, ఏ స్థలమందు అయితే నువ్వు నాబోతును చంపావో అదే స్థలమందు నీ భార్యను నిన్ను కుక్కలు ఆ రక్తాన్ని నాకుతాయని చెప్పాయి. అవును, జరగబోయేది ఇదే. దేవుని సేవకునిగా హెచ్చరిస్తున్నా, దేవుని సేవకునిగా ప్రకటిస్తున్నా, దేవుని సేవకునిగా ప్రవచిస్తున్నా, ప్రవీణ్ పగడాల గారి విషయంలో ఎవరైతే అన్యాయంగా ఆ దుశ్చర్యకు పాల్పడ్డారో వారి రక్తాన్ని యెజబెలు రక్తము నాకిన కుక్కలు నాకుతాయి. యెజబెలు రక్తాన్ని, నాబోతు రక్తాన్ని చిందించిన విధంగా ఆహాబు యెజబెలు రక్తాలు చిందించబడి కుక్కలు నాకాయి. ఈరోజు ప్రవీణ్ అన్న విషయంలో అన్యాయంగా ఎవరైతే అన్యాయం చేశారో వారు ఖచ్చితంగా ఈ విధంగా దేవుడు రుణం మరి వారి ప్రతీకారం తీర్చుకుంటాడు. ఇంకొక వార్త ఏంటంటే యాంటీ కరప్షన్ బిల్ కూడా మరి ఒకటి హైకోర్టులో వేశారు. ఆ కోర్టు కేసు కూడా ఈ మధ్య మరలా ట్రయల్కి వచ్చింది, వెళ్తూ ఉన్నారు. ఏదైనా సరే ఎన్నో విషయాలు దృష్టిలో పెట్టుకుని 46 సంవత్సరాల వయసులోనే ప్రభు కొరకు బహుగా వాడబడ్డాడు. ఎంతగా వాడబడ్డాడంటే స్థాయికి మించి మరలా ఎవరు అలా వాడబడనంతగా వాడబడ్డాడు. అది దేవునికే మహిమ. దేవుని సేవకునిగా ఆ విధంగా వాడబడడం ఎంతో గొప్పది.
ఈరోజు ప్రవీణ్ అన్న పగడాల రక్తాన్ని రుచి చూచిన ఆ కొంతమూరు నేల ఒక ఉద్యమానికి కారణమవుతుంది. ఆ రాజమండ్రి ప్రాంతాల్లో దైవ సేవకుల ఉద్యమం ప్రబలుతుంది. రానున్న దినాల్లో దేవుని యొక్క చిత్తము బహుబలంగా జరుగుతుంది. ఎవరైతే ప్రవీణ్ పగడాలన్న గారిని హతమార్చినారో వారి రక్తాన్ని, అహాబు యెజెబెల రక్తాన్ని కుక్కలు నాకినట్టుగా నాకుతాయి. ఓ నా ప్రియ క్రైస్తవ జనాంగమా, సంఘమా, మీకు తెలియచేసేది ఒకటి: సేవకుల కొరకై ప్రార్థించండి, వారి క్షేమం కొరకై ప్రార్థించండి, వారిని దేవుడు బహుగా వాడుకున్నట్లుగా మీరు ప్రార్థించండి. మీ యొక్క వ్యక్తిగత ప్రార్థనలో, సంఘ ప్రార్థనలో ఖచ్చితంగా కొంత సమయాన్ని దైవ సేవకుల కొరకు, దేవుని పరిచర్య కొనసాగింపుల కొరకు మీరు ఖచ్చితంగా ప్రార్థించండి. దేవుడు ఖచ్చితంగా మరి సేవకులను తన యొక్క చిత్తానుసారంగా నడిపిస్తాడు. ఖచ్చితంగా దేవుడు మరి తన పరిచర్యని భూలోకంలో కొనసాగిస్తాడు. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.